2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శైలజ గారు. నమస్తే శ్రీ గారు. చాలా మంది ఇంట్లో ఉండే మహిళలు అంటే ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అన్న ఆలోచనతోటే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ఒక ఇన్‌కమ్ తోటి ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ఒక సంపాదన సరిపోవట్లేదు. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఏదో ఒకటి ఇంట్లో నుంచన్నా చిన్నగా స్టార్ట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా తక్కువ పెట్టుబడితో లాభాలు వచ్చేలాగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఏదైతే బావుంటుందంటారు? అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ మనము ఖచ్చితంగా పెట్టగానే ప్రాఫిట్స్ రావాలి, మిషనరీ అవసరం లేదు, తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఇంట్లో నుంచే చేయాలి అనంటే, మనం ఫస్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవడంలో మన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడో కొంతమంది కొనే ప్రోడక్ట్స్ అలాంటివి చూస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వాడే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ పర్చేస్ చేసి ఏదైనా ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకున్నట్టయితే మనం ఫస్ట్ ప్యానిక్ అవ్వకుండా ఎంతో అంత మార్కెట్లో గెయిన్ చేయొచ్చు అనమాట. అలా ప్రోడక్ట్ నేను ఐడెంటిఫై చేసినప్పుడు హ్యాండ్మేడ్ సోప్స్ అనేది బెస్ట్ అనిపించిందండి. ఇంకా దాని మీద వర్కౌట్ చేశాను. కమర్షియల్గా మనకు దొరికే సోప్స్కి ఆల్రెడీ మనం అలవాటు పడిపోయాం. వీటి గురించి అంతకు అవగాహన లేదు. వన్స్ మనం ఎప్పుడైతే హ్యాండ్మేడ్ సోప్స్ వాడతామో అప్పుడు తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ అది ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, మార్కెట్ కూడా చాలా బాగుంది, నేర్చుకున్న వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు దాని మీద. ఎలా ఉంటుందండి ప్రాసెస్? హ్యాండ్‌మేడ్ అన్నారు కదా! దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అయినా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయినా, ప్రాసెస్ అయినా ఎలా ఉంటుంది? ప్రాసెస్ అంటే దీనికి ఒక మిషనరీ అనేది అవసరం లేదండి. జనరల్లీ మనము చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకోవడానికి మనం ఓన్ కిచెన్ నుంచి చేసుకోవచ్చు. ఓకే. లేదు ఇంకా కొంచెం ఎక్కువ బల్క్‌లో చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మనం ఎప్పుడైనా బిజినెస్‌ని హోమ్‌మేడ్, తర్వాత స్మాల్ స్కేల్, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ లాగా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అలా చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం లర్నింగ్ స్టేజ్‌లో ఉన్నాము. మనకు తెలిసిన వాళ్ళకి చేస్తూ ఉన్నాము. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, అది హోమ్‌మేడ్ అంటారనమాట. హ్యాండ్‌మేడ్ ఆర్ హోమ్‌మేడ్. అలాంటి టైంలో మీకు యాక్చువల్లీ ఒక 4,000-5,000 హార్డ్లీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది కూడా చాలా ఎక్కువ. జస్ట్ 1,000లో కూడా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే. కాకపోతే మనం ఎంత చేస్తే అంత ఇన్కమ్ కదండి. మన 1,000 ఇన్కమ్ పెట్టేసి నాకు 20,000 ఇన్కమ్ రావాలంటే రాదు కదా. కాబట్టి అట్లీస్ట్ ఒక 5,000 స్టార్ట్ చేసేసి మనం ఇంట్లో వరకు ఫస్ట్ ట్రయల్స్ చేసుకొని ఏ సోపు ఏ స్కిన్ టైప్కి అర్థం చేసుకోవాలి మనం. ఒక డాక్టర్ ఎలాగైతే ఒక పేషెంట్ చూడగానే వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేస్తారో మనం కూడా అలా చేసే లెవెల్కి మనం ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక స్కిన్కి ఒక సోప్ సెట్ అవుతుంది. అన్ని స్కిన్లకు ఒక సోప్ సెట్ కాదు. మన ఏజ్ వైజ్గా, సీజన్ వైజ్గా అన్ని ఏజ్ల వాళ్ళకి ఒక సోప్ సెట్ కాదు. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ ఇచ్చే విధంగా అలా చాలా చాలా రకాల సోప్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే పారాబెన్స్, ఎస్ఎల్ఎస్ ఫ్రీ ఉంటుంది. అంటే అవి ఉండవు అనమాట. ఫ్రీ అంటే మేము ఫ్రీగా ఏమేమో అవి ఉండవు. మన కమర్షియల్ సోప్స్లో ఏంటి అంటే మంచి స్మెల్ రావడానికి పర్ఫ్యూమ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ప్లస్ కళ్ళు మండకుండా ఉండడానికి దానికి యాడ్ చేస్తూ ఉంటారు కెమికల్స్. ఇంకా షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండడానికి, సోప్ గట్టిగా ఉండడానికి రకరకాల కెమికల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ సోప్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తూ మనం హ్యాండ్మేడ్ సోప్స్ తయారు చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా సోప్స్ వాడతారు. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ అయితే హ్యాండ్మేడ్ సోప్స్కి మంచి మార్కెట్ ఉంది. స్టార్ట్ చేయొచ్చు, ఏమీ ఆలోచించకుండా స్టార్ట్ చేయొచ్చు. ఏమేమి కావాలండి వీటికి? మెటీరియల్ పరంగా మనం మాట్లాడుకుంటే ఏమేమి తీసుకోవాల్సిన అవసరం ఉంది? బేసిక్ మౌల్డ్స్ అండి. దీనికి ఎంతో డిజైనర్గా చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా సోప్స్ అంటే సోప్స్ లాగా చేసేసుకోవచ్చు. అలా బేసిక్ మోల్డ్స్, సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి. తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మనము అంత ఎక్స్పర్ట్ కానప్పుడు డైరెక్ట్గా మన కోల్డ్ ప్రెస్ సోప్స్కి వెళ్ళకూడదు. ఫస్ట్ మెల్ట్ అండ్ పోర్లోకి వెళ్ళాలన్నమాట. అంటే ఆల్రెడీ సోప్ రెడీగా ఉంటుంది. దాన్ని మెల్ట్ చేసుకొని దాంట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని వాటిని డిఫరెంట్ ప్యాకింగ్, లేబులింగ్ మెథడ్స్ ఇవన్నీ మార్కెటింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని వాటిని సేల్ చేసుకోవడం అనమాట. వన్స్ మనకు ఒక 100 కస్టమర్స్ ఎవ్రీ మంత్ మన దగ్గర కొంటున్నారు, రిపీట్ అవుతున్నారు, నాకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్న రోజు కోల్డ్ ప్రెస్లోకి మనం జంప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎంత టైం పడుతుంది ఒక సోప్ మేక్ చేయడానికి మనకు? కోల్డ్ ప్రెస్ అనుకోండి, అది చేయడానికి టైం ఎక్కువేం పట్టదండి, తొందరగానే అవుతుంది. కానీ అది క్యూరింగ్ టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఆ సోప్ రెడీ అయ్యాక మనం యూజ్ చేసుకోవడానికి, యూసేజ్లోకి రావడానికి 1 మంత్ టైం పడుతుంది అనమాట. ఓకే.
అంటే ఇక్కడే ఇంట్లోనే వీళ్ళు లేబులింగ్ అయినా ప్యాకింగ్ అన్నా అంతా వీళ్ళే చేసుకోవాలా? చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఓన్లీ నేర్చుకోగానే సరిపోదు. సోప్స్ ఏం చేయాలి, యూట్యూబ్లో చూస్తే కూడా వస్తాయి, చాలా చూస్తాము. అవి ఎందుకు సేల్ అవ్వవు? పర్ఫెక్ట్ లేబులింగ్, దాని మీద మీరు అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దానికి ప్రైజింగ్ కరెక్ట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ ప్రైజింగ్ అయినా ప్రాబ్లమే, అండర్ ప్రైజింగ్ అయినా ప్రాబ్లమే. ఎలా ప్రైస్ ఫిక్స్ చేయాలి అంటారు? ప్రైజింగ్ టెక్నిక్స్ ఉంటాయండి, చాలా చాలా. ప్రైజింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ అనమాట. లేబులింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓన్లీ సోప్ చేసామా, అదేంటి బీట్రూట్ సోపు అని చెప్పేసి బీట్రూట్ని మిక్సీలో వేసేసి లిక్విడ్ అంతా వేసేసి చేస్తూ ఉంటారు. అవి సోప్స్ అని అనుకుంటారు అనమాట. యాక్చువల్లీ అలా సోప్స్ రెడీ అవ్వవు. ఎనీ లిక్విడ్ తోటి అలా సోప్స్ రెడీ అవ్వవు అనమాట. అదే సోప్ అనుకొని అదే తయారు చేయడం, మార్కెట్లోకి వదలడము, ఫెయిల్ అవ్వడము, నాకు సోప్ బిజినెస్ నాకు సక్సెస్ కావట్లేదు అనుకోవడం అనమాట. కాబట్టి ప్రాపర్ ట్రైనింగ్ అనేది, ప్రాపర్గా విషయం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో. అండ్ మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు దీనికంటూ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఇవి మ్యాండేటరీగా? ఎడ్యుకేషన్ అసలు అవసరమే లేదు, చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే ఇది నిజంగానే చాలా మంది ప్యాషన్ తోటి కనుక నేర్చుకుంటే ఇన్కమ్ పరంగా మాట్లాడుకుంటే మంత్లీ ఎంతవరకు ఏం చేసుకోవచ్చు వీళ్ళు? ఇన్కమ్ విషయానికి వచ్చేస్తే మనం ఎలా ఆలోచించాలంటండి, ఆర్డర్ వస్తుంది, మనం చేస్తున్నాము, ఈరోజు వస్తుంది, రేపు రాదు. మంత్ అయిపోయిన తర్వాత లెక్కలన్నీ చూసుకొని నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇలా కాదు. మనం టార్గెట్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఈ మంత్ నాకు ఇంత టార్గెట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఎడ్యుకేషన్కి నేను జాబ్ చేసి ఉంటే నాకు ఒక 50,000 వస్తాయి అని మనం ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత ఇంకా ప్రాఫిట్స్, ఇంకా ఒక లెవెల్కి, తర్వాత మన కింద ఎంప్లాయీస్ని పెట్టుకోవడం, ఆ లెవెల్ నెక్స్ట్. ఫస్ట్ ఎంప్లాయీ నుంచి అట్లీస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లెవెల్కి మనం తెచ్చుకోవాలి. అలాంటప్పుడు మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ 30,000 అనుకుందాం, అంటే డైలీ 1,000 మనం ఎర్న్ చేయాలి. అంటే అట్లీస్ట్ 2,000, 3,000 సేల్ చేస్తే అన్ని ఖర్చులు కూడా మనకు 1,000 మిగులుతాయి కదా. దీంట్లో ప్రాఫిట్స్ బాగుంటాయి. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో కూడా హెర్బల్ సోప్స్ ఉంటాయి, కోల్డ్ ప్రెస్ సోప్స్లో ఉంటాయి, దాంట్లో కూడా ఆయిల్స్ యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. జనరల్లీ సోప్స్, కమర్షియల్ సోప్స్ ఏంటంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారనమాట. యాక్చువల్లీ పబ్లిక్లో చెప్పకూడదు, చాలా చాలా పర్సెంటేజ్ ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. మన హోమ్ మేడ్లో వాళ్ళు పెట్టుకునే దాంట్లో సగం పెట్టుకున్నా కానీ మనకు చాలా ప్రాఫిట్ మిగులుతుంది అనమాట. అలా చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, మార్కెటింగ్ పరంగా ఎలా చేసుకోవచ్చు అండి? ఇంట్లో ఉంటారు కదా, మరి నా ప్రోడక్ట్ నేను చేస్తున్నాను నలుగురికి తెలియాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? మన లక్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇవి లేనప్పుడు కూడా మార్కెట్ బాగుంది, ఇవి ఉన్నాయని లక్ అనుకోవాలా, బ్యాడ్ లక్ అనుకోవాలా కూడా తెలియట్లేదు. బాగుంది మార్కెట్. ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాము, కన్ఫ్యూషన్ అనమాట. అంటే ఆ సోప్ ఏంటి, ఈ సోప్ ఏంటి, ఎన్నో రకరకాలుగా చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మనము వెళ్ళొచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచే వెళ్ళొచ్చు, మనము డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, మనం జనరల్ షాప్స్లో కూడా చేసేసుకోవచ్చు. హెర్బల్ షాప్స్ ఉంటాయి, వాటితో కూడా టైప్ అవ్వచ్చు. హెర్బల్ షాప్స్లో వేసుకోవచ్చు. మనం అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఊరికి నేను ఇంట్లో చేస్తున్నా మీరు కొనండి, మీరు కొనండి అంటే అవసరం అండి, ఖచ్చితంగా అవసరం. ఓకే, ఏ బిజినెస్ చేసినా లైసెన్సెస్ అనేది ఉండాల్సిందే. ఫుడ్ అనుకోండి, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాల్సిందే. ఎందుకంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే మనల్ని నమ్ముతారు, కాబట్టి ప్రతిదీ మెయింటైన్ చేయాలి మనం. సో దీనికంటూ లైసెన్స్ ఏముంటుంది? ఇవన్నీ ఒక డెప్త్ నాలెడ్జ్ ఉండాలండి. ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పాను కదా, హోమ్ మేడ్, తర్వాత మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెవెల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ర్యాండమ్గా నేను ఒకటి చెప్పాను అనుకోండి, అది అన్నిటికి సూట్ అవ్వదు అనమాట. అలా ఫస్ట్ మనం బేసిక్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఏ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను చేయాలి అనుకుంటున్నా, ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఏ దాంట్లో అడుగు పెట్టాలన్నా కానీ అట్లీస్ట్ 2 lakhs, 3 lakhs ఇంకెక్కువనే, మోర్ దెన్ పెట్టండి బిజినెస్ అయితే కాదండి, డ్యామ్ షూర్. అట్లీస్ట్ నేను ఒక యూట్యూబ్ ఏదైనా పెడదామన్నా కానీ మంచి ఫోన్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది, పెట్టాల్సిందే, తప్పదు. ఒక ఎడిటింగ్ చేయాలంటే ఒక ల్యాప్టాప్ అయినా కొనాల్సిందే, తప్పదు. ఏ దానికైనా అవసరమే అనమాట. ఫస్ట్ మన స్టామినా ఏంటి, అసలు మనం చేయగలుగుతామా లేదా, మనకంత స్కిల్ ఉందా. బిజినెస్ అంటే ఈజీ కాదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కోసారి చెప్పాలంటే మన ఆలోచన మొత్తం దాని మీదనే ఉండాలి. అంత ఉందా మనకు? సడన్గా అన్ని లక్షలు పెట్టే బదులు అసలు ఫస్ట్ ఏంటో ప్రూవ్ చేద్దాం. నాకు కస్టమర్తో డీల్ చేసే కెపాసిటీ ఉందా, వాళ్ళు అడిగిందని ఆన్సర్ చెప్పగలుగుతున్నానా. ఇప్పుడు మార్కెట్లో 100 రూపీస్ ఉన్న వస్తువుని 100 రూపీస్కి అమ్ముతున్నానా, లేకపోతే భయపడి నేను ఇంకా 50 రూపీస్కి అమ్ముతున్నానా. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ చాలా ఉంటాయి.
అన్ని రకాలుగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఫస్ట్ ఏదో ఒకటి బేసికల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కాంపిటీషన్ ఉందండి, ప్రతి బిజినెస్ కాంపిటీషన్ ఉంది. మనకు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాంపిటీషన్ని మనం కాంపిటీటర్స్ నుంచి మనం బయటపడాలన్నా, మనం ప్రాఫిట్లోకి వెళ్ళాలన్నా కావాల్సింది స్కిల్స్. ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి మనం. అలా స్కిల్స్ నేర్చుకొని ఫస్ట్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, తర్వాత కస్టమర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఫస్ట్ మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలి అని అంటే ఫస్ట్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను మార్కెట్లో సర్వే చేసిన దాని ప్రకారం ప్రతి ఇంట్లో అందరూ వాడేది కాబట్టి సోపు ఎవరు కొనకపోతే అట్లీస్ట్ మనమైనా వాడుకుంటాం కాబట్టి మెటీరియల్ ఎలాగో వేస్ట్ అవ్వదు కాబట్టి మన మెయిన్తో మనం నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ తీసుకోవాలనుకుంటే ఈ సోప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఒక సింపుల్గా చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా చాలా బిజినెసెస్ ఉంటాయి. కానీ ఇంట్లో నుంచి ఎవరికైనా కూడా స్టార్ట్ చేసి నాకంటూ నేను చూపించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మంచి బెస్ట్ బిజినెస్ చాలా అంటారు. చాలా చాలా బెస్ట్ బిజినెస్. ఇంకా మనకు లక్ ఏంటంటే మార్కెట్లో అవేర్నెస్ వచ్చింది. Yes. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అవేర్నెస్ లేదు అసలు. ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు. చాలా 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 ఫోన్స్, అసలు మెసేజెస్, హోమ్మేడ్ హ్యాండ్మేడ్ ఈ సోప్స్ కావాలి, హెర్బల్ సోప్స్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది కావాలి, ఇలా. నైస్ బిజినెస్ ఐడియా అండి. చూస్తున్న వాళ్ళ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది సూటబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.